For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హలో అండి, నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మనము ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకున్నాం. ఇన్ఫర్టిలిటీ అంటే తెలుగులో వంధ్యత్వంగా చెప్పడం జరుగుతుంది. సో ఇన్ఫర్టిలిటీ అనగానే మ్యారేజ్ అయిన కపుల్స్లో ముఖ్యంగా 1 year అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఎటువంటి గర్భ నిరోధక ప్రక్రియలు వాడకుండా కూడా గర్భం దాల్చకపోవడాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కింద చెప్పుకోవచ్చు. సో ఇన్ఫర్టిలిటీలో మనం మెయిన్గా మేల్ కాజెస్, ఫీమేల్ కాజెస్ రెండూ చూస్తూ ఉంటాము. సో ఫీమేల్ కాజెస్ వచ్చేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం, పిట్యూటరీ నుంచి కానివ్వండి, బ్రెయిన్కి సంబంధించిన కొన్ని రకాల హార్మోన్స్ సరిగ్గా విడుదల కాకపోవడం. అంతేకాకుండా ఓవరీస్ అండ్ యూట్రైన్ రెండు కాజెస్ చెప్పుకోవచ్చు. ఓవరీస్లో అండం సరిగ్గా విడుదల కాకపోవడము, ఎక్కడైతే మనం పాలిసిస్టిక్ పీసీఓడిలో చూస్తూ ఉంటామో అట్లా కాకుండా యూట్రైన్ కాజెస్కి వచ్చేసరికి ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా అంటాము. అదే కాకుండా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని, యూట్రస్లో గడ్డలు అవ్వడము, పాలిప్స్ అని, ఇవన్నీ కూడా యూట్రైన్ కాజెస్ కింద చెప్పుకోవచ్చు. వేరేస్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఎప్పుడైతే అండం విడుదలయ్యి అది ట్రావెల్ చేయడానికి ఏదైతే ఒక కెనాల్ ఉంటుందో దాన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఆ ట్యూబ్లో కూడా మనం బ్లాక్స్ ఉండడము, వేరే సర్జరీస్, పోస్ట్ సర్జరీస్ తర్వాత కూడా కొన్ని చోట్ల మనం ఫెలోపియన్ ట్యూబ్లో స్కార్స్ చూస్తూ ఉంటాము. ఆ స్కార్ కండిషన్లో కూడా మనకు అండం విడుదలైన స్పర్మ్ అక్కడికి వెళ్ళకపోవడం, ఫర్టిలైజేషన్ తర్వాత కూడా అది ట్రావెలింగ్కి ఇబ్బంది కావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. వెరేజ్ సర్వైకల్ కండిషన్స్లో అంటే సర్వీక్స్లో ఎరోజన్స్ కానివ్వండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటుంటాము, ఇన్ఫెక్షన్ కండిషన్స్లో కూడా, ఈ అన్ని కండిషన్స్లో కూడా మనం ఇన్ఫర్టిలిటీ చాలామందిలో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఏజ్ లేట్ మ్యారేజెస్లో 35+ ఉండే వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఫైనల్లీ ఒబెసిటీ కానివ్వండి, ఎక్కువగా స్థూలకాయం ఉండే వాళ్ళల్లో, థైరాయిడ్ కండిషన్స్ అంటాము, హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం రెండిట్లో కూడా ఇన్ఫర్టిలిటీ చూస్తూ ఉంటాం. ఇవే ఈ రెండే కాకుండా ఎటువంటి కారణం లేకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటాం డ్యూ టు లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కూడా మనం వంధ్యత్వం ఇన్ఫర్టిలిటీ చూస్తూ ఉంటాం. వెరస్ మేల్ కాజెస్లో వచ్చేసరికి ముఖ్యంగా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉండడం, క్వాలిటీ తక్కువ ఉండడం, దాని యొక్క స్పర్మ్ ఉండవలసిన షేప్లో సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా కాజెస్ చెప్పుకోవచ్చు. మేల్ ఫ్యాక్టర్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడము, అంతేకాకుండా ఒబెసిటీ, ఇవన్నీ కూడా కారణాలుగా మనం ఇన్ఫర్టిలిటీకి చెప్పుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ చికిత్స చూసుకున్నట్టయితే కనుక ఆయుర్వేదంలో ముఖ్యంగా వేరేజ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఇది మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా రకాలుగా సిస్టమ్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు చేసుకోవడం జరుగుతుంది. పంచకర్మ ఈజ్ నథింగ్ బట్ బాడీ క్లెన్జింగ్ అని చెప్పుకోవచ్చు. సో దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని సమస్థానంలోకి తీసుకురావడమే పంచకర్మ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇందులో వమనం, విరేచనం, వస్తి, ఉత్తర వస్తి అని ఇవన్నీ రకాలుగా చెప్పుకోవచ్చు. సో పేషెంట్ కండిషన్ని బట్టి మనం ఏ పంచకర్మలు చేయాలన్నది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రీట్మెంట్, ఈ చికిత్సల తర్వాత ఓరల్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు ఎప్పుడైతే యానోవులేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు ఓవులేషన్ సరిగ్గా జరగడానికి, రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్కి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ని కరెక్ట్గా కన్సీవ్ అయ్యేంత వరకు కూడా ఫాలోఅప్ చేస్తూ ఫర్దర్గా వాళ్ళకి రసాయన చికిత్సలు అవన్నీ ఇస్తూ కూడా మనము డిజైర్డ్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా పేషెంట్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్టలో సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెసే కాకుండా పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ పాలిప్స్ ఇలాంటి గైనిక్ డిజార్డర్స్, అంతేకాకుండా ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఆర్థరైటిక్ కండిషన్స్, ఇంకా డయాబెటీస్ లాంటి డిసీజెస్కి, సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ లాంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటికి కూడా మా దగ్గర మంచి చికిత్స లభిస్తుంది.